హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. రండి, ఈరోజు దేవుని వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నాయన నీ పాదగల సన్నిధిలో కనిపెడుతున్నాము. నీ మాటల కొరకు వేచి ఉన్నాము. ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినావు. మేము ఎలాగూ మమ్మల్ని మేము నీకు అర్పించుకోవలను, నీ సాక్షులుగా బ్రతకవలను మాకు నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారండి? గత రాత్రి ప్రశాంతంగా మీరు నిద్రించారా? దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీరు రక్షించబడ్డారా? ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించారా? ఏమో అనే మాటతో కాకుండా అవునో కాదో ఒక కన్ఫర్మేషన్, ఒక నిశ్చయం కలిగిన వారిగా మీరు ప్రభు సన్నిధిలో వేచి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు స్పష్టంగా మీ రక్షణ విషయమై మీతో సెలవిస్తాడు. మరి ఇక్కడ మనలో చాలామందిని ఈ రోజుల్లో కూడా, ఎప్పుడు కూడా అనుకోండి, ఈ రోజుల్లో మరి ముఖ్యంగా నేను చాలా భక్తి కలిగిన వాడిని, దేవునికి నా హృదయం ఇచ్చేశాను, నా జీవితం ఇచ్చేశాను అని అంటుంటారు. నేను దేవుని నమ్ముకున్నాను, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేస్తున్నాను అని సరిపెట్టుకుంటుంటారు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, ఒక నిజమైనటువంటి విశ్వాసి, అంటే క్రీస్తు రక్తంలో నేను కొనబడ్డాను అన్న వ్యక్తి, నేను దేవుని బిడ్డను అన్న వ్యక్తి ఎలా జీవించాలి అన్నది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాను, వినండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకురుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఏమంటున్నాడండి? కాబట్టి సహోదరులారా అంటే విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, రక్షించబడిన వారలారా, ఏం చేయమంటున్నారు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి అర్పించుకొనుడి. రక్షించబడ్డ మనం నా హృదయంలో ప్రభువు ఉన్నాడు, ప్రభువుని నేను నమ్ముకున్నాను అని చెప్పటంలో సరిపెట్టుకోవటం కుదరదండి. మీ శరీరాన్ని కూడా దేవునికి అర్పించాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కాదు, మీ దేహముతో దేవునిని మహిమపరచండి. గుండెల్లో ఉన్న భక్తి ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ నీ బతుకులో కనబడుతున్న భక్తిని బట్టే నీవు నిజమైన భక్తిపరుడవని నీ చుట్టూన్న వారు గుర్తించగలుగుతారు. అంతేకాదు, దేవుడు మనకు ఒక శరీరాన్ని అమర్చాడు ఆయన కొరకే. మన దేహము దేవుని నిమిత్తమే కానీ జారత్వం నిమిత్తం కాదు. శరీరాన్ని సాతానికి ఇచ్చి నేను ఆత్మను దేవునికి ఇచ్చాననే భక్తి కాదు ఇది. శరీరాత్మ ప్రాణాలను దేవునికి అర్పించుకోవాలి. మనోవాక్కాయ కర్మలలో మన ప్రభువుని చూపించాలి. మన మనస్సులో, మన మాటల్లో, మన క్రియల్లో ప్రభు కనబడాలి. మీరు నిజమైన సారవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నారా? నిజంగా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ కొరకు తన ప్రాణం ఇచ్చాడని నమ్మితే మీ జీవితాన్ని ఆయనకి ఇవ్వడానికి ఏమాత్రము సందేహించరు కదా. సజీవయాగముగా మీ దేహమును పరిశుద్ధంగా సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎట్లంట? దేవునికి యాగముగా సమర్పించుకోనండి. యాగం అంటే ఏంటండి? యాగాలు చేసేవాళ్ళు నూనె తీసుకొని లేక నెయ్యి తీసుకొని అనుపుల్లో పోస్తూ ఉంటారు. అంటే ఆ నూనె పోసినప్పుడు, అది యాగమైనప్పుడు ఆ నూనె లేక ఆ నెయ్యి మళ్ళీ కనపడుతుందా? అది అర్పించబడుతుంది. అలాగే మనం
ఆ బలులు ఈ బలులు ఆ యాగాలు ఏ యాగాలు కాదు, కానీ నీ శరీరాన్ని యాగంగా ఆయనకు అర్పించాలి. అంటే ఆత్మార్పణ చేయాలి, సజీవ సమాధిలోనికి వెళ్ళాలి అని ఏం ప్రభు చెప్పట్లేదండి, భయపడకండి. మీ శరీరం మీది కాదు అనుకోవాలి అంతే. అది దేవునికి అర్పించేసాం, ఇది నాది కాదు. ఇక నా చేతులు నావి కావు, నా పాదాలు నావి కావు, నేను నా సొత్తు కాదు, నేను విలువ పెట్టి కొనబడిన వారిని, నేను ఆ కలువరి సిలువలో ఉన్నాను, ఆ సిలువలో నా కొరకు బలైన ప్రభు నాలో ఉన్నాడు, నేను ఆయన కొరకు జీవించాలి అనే గ్రహింపు కలిగిన వారిగా ఉండాలి. సజీవ యాగముగా, చచ్చి కాదు, బతికే, బ్రతుకుంటే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితకాలం అంతా మనం బ్రతుకున్నంత కాలము ఆయనకు మనల్ని మనం అర్పించుకోవటం నేర్చుకోవాలి. అది పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. దేవునికి అపవిత్రమైన వాటిని అర్పించలేమండి. నీ శరీరాన్ని కల్మషపరుచుకుంటూ, శరీరేచ్ఛలకు లోకాశలకు నువ్వు చోటిస్తూ, మళ్ళీ దేవాన్ని ఈ శరీరాన్ని నీకు ఇస్తున్నాను అంటే, ఎంగిల్ చేసిన దాన్ని ఎవరికైనా పెడితే తింటారండి ఈ రోజుల్లో? నీ జీవితమును 2 విధాలుగా వాడుకోవాలనుకుంటే, అటు లోకానికి ఇటు దేవునికి ఇవ్వాలనుకుంటే అది అసాధ్యమండి. అందుకే ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నిలివెచ్చుకుంటుంది అన్నాడు ప్రభు. ప్రతిరోజు క్రీస్తు కొరకు జీవించాలి. వారానికి ఒకరోజు అర్పించుకుంటున్నాను నా జీవితాన్ని అనొద్దండి. అప్పుడప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థించి దేవునికి నా జీవితాన్ని అర్పించుకుంటున్నాను, నా సమయాన్ని అర్పించుకుంటున్నానని చెప్పొద్దండి. జీవితకాలం అంతా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమన్న వలె ఉండాలి మనం. ఇక నువ్వు జీవించేవాడను నేను కాను. నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను. దేవునికి అనుకూలమైనటువంటి రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తే ఆయన నామానికి మహిమ కలుగుతుంది. ఆయన ప్రణాళికలన్నీ మనలో నెరవేరుతాయి. దేవుడిచ్చినటువంటి నీ ప్రతి అవయవాన్ని ప్రభువు మహిమార్థమై వాడినప్పుడు ఎంత గొప్ప దేవుని కార్యాలను, ఆశ్చర్యాలను నీ బ్రతుకులో, నీ ద్వారా అనేకుల బ్రతుకులలో చూడగలుగుతావో తెలుసా? దేవునికి అప్పగించుకున్న ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు పరలోకపు శక్తిని భూలోకానికి దింపడానికి ఆశపడుతున్నాడండి. ప్రతి ఒక్కరూ ప్రభు కొరకు జీవిస్తే, ప్రతి ఒక్కరూ ప్రభువును మహిమపరిస్తే, ఏ ఒక్కడూ నశించక అందరూ రక్షించబడాలని ఆయన హృదయ వాంఛ తీరుతుంది. ఇన్ని శతాబ్దాలుగా సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ ఇంకా అనేకులు యేసుని ఎరగని వారు, సువార్త వినని వారు, రక్షించబడుటకు సరిపడినంత సువార్త బడని వారు ఎందరో మిగిలిపోయారు కదా. దేవుని జీవితాన్ని, దేవుని ప్రేమను, దేవుని శక్తిని మన జీవితాల్లో బ్రతికి చూపించాలని ప్రభు కోరుతున్నాడు. బైబిల్ చదవని వారికి, బైబిల్ లేని వారికి బైబిల్ని బ్రతికి చూపించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు మిషనరీలు ఆ కీకారణ్యాల్లోకి వెళ్ళినప్పుడు, ఆ నరమాంస భక్షకుల దగ్గరకు వెళ్ళినప్పుడు, అనాగరికుల దగ్గరకు వెళ్ళినప్పుడు వారికి చదువు సంజలు లేవు, వారికి బైబిల్ లేదు, వారికి సువార్త ప్రకటించడానికి వారికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్రతికి చూపించాడు డేవిడ్ బ్రైనార్డ్. కీకారణ్యాల్లోనికి వెళ్ళి వారి మధ్య ప్రయాసపడి క్రీస్తు ప్రేమను, ఆయన జాలిని, ఆయన దయను, ఆయన నామములో అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించినప్పుడు ఆ యొక్క అరణ్య వాసులు ఎంతగానో ఆయన్ని ప్రేమించారు. కొన్ని సంవత్సరాల తర్వాత మరొక మిషనరీ ఆ స్థలానికి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటే, ఆయన ప్రేమను గురించి, ఆయన కనికరాన్ని గురించి, ఆయన అద్భుతాల గురించి, ఆయన చేసిన స్వస్థతల గురించి చెబుతూ ఉంటే అక్కడ ఉన్నవారు, మాకు తెలిసినా అన్నారట. నీకట తెలుసు, మీకెలా తెలుసు? ఆయన ఇక్కడే ఉండేవాడు, మాతోటే ఉండేవాడు అన్నారట. అవునా, మీతోటి ఎట్లా ఉన్నాడు ఆయన? లేదా ఆయన అంటే మాకెంతో ఇష్టం, ఆయన గుండెకాయ కూడా మా దగ్గరే ఉంది, అది మేము ఇక్కడ సమాధి కట్టి పెట్టుకున్నాం. ఆశ్చర్యంతో ఆ మిషనరీ అక్కడ, నేను చూపిస్తాను రండి అని వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు
ఆ సమాధి మీద రాసి ఉంది ఇది డేవిడ్ లివింగ్స్టన్ అని. అంటే యేసుని గురించి ప్రకటిస్తుంటే యేసు పోలే జీవించిన ఆ దైవజనుడిని గుర్తు చేసుకున్న ఆ అనాగరికులు, ఆ నరమాంస భక్షకులు క్రీస్తు ప్రేమను ఆ మిషనరీలో చూడగలిగారు. క్రీస్తు అంటే ఎలా ఉంటాడన్నది బతికి చూపించిన ఆ దైవజనుడిని బట్టి క్రీస్తుకు సాక్షులుగా మారారు. ఇవాళ ఎవరైనా మన జీవితాన్ని చూసి నీ దేవుడు నాకు కావాలి అని అడిగే పరిస్థితుల్లో మనం ఉన్నామా? మనల్ని చూచి ఎవరైనా వీరు క్రీస్తులాగా బ్రతుకుతున్నారు, నీలో క్రీస్తు ప్రేమ నేను చూస్తున్నాను, నీవు క్రీస్తు వలె యథార్థంగా ఉండడం చూస్తున్నాను అని ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? నీవు ఇంకా నీ శరీరాన్ని నువ్వే దాచుకుంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నీకు దేవుడిచ్చిన దేహాన్ని వాడుతున్నావే కానీ అదొక లివింగ్ సాక్రిఫైస్గా, సజీవ యాగముగా దేవుడికి అర్పించుకోలేదు. నీ అనుదిన జీవితంలో క్రీస్తును చూపించలేకపోతున్నావు. నీ ప్రవర్తనలో, నీ మాటల్లో ఇంకా పాతాదాము స్వభావమే కనపడుతుంది కానీ క్రీస్తు యేసును కొన్న మనసు కనపడటం లేదు. చెప్పండి మీరే, మీ ఇంట్లో వాడు మీలో ప్రభువును చూడగలుగుతున్నారా? మీరు ఎంత యేసు ప్రభులాగా మాట్లాడుతున్నారండి, ప్రభులాగా ప్రేమిస్తున్నారండి, మీకెంత సహనం అండి, మీకెంత ఓర్పండి అని కనీసం మిమ్మల్ని మీ సతీమణి మెచ్చుకోగలదా అండి? లేక మిమ్మల్ని మీ భర్త ఒప్పుకోగలడా, చెప్పగలడా? అనేక సార్లు మన ఇళ్లలోనే, ఎందుకంటే వీధిలో భక్తి బాగుంటుందండి, చర్చిలో భక్తి భలే బాగుంటుంది. మన నిజమైన భక్తి మన ఇంట్లోనే తెలుస్తుంది. అందుకే పూర్వం అన్నారు ఇంట గెలిచి రచ్చగలవమని. బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత అన్నట్టు చాలామంది ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. ఇంటివారు మన భక్తిని నమ్మని ఎడల మన భక్తి వ్యర్థమండి. అది నిజమైన భక్తి కానే కాదు. 24 hours నేను వాచ్ చేసే నీ పిల్లలు నీ భక్తిని నమ్మాలి. నీ స్పౌస్, నీ భార్య లేక నీ భర్త నీ భక్తిని గుర్తిస్తారు. ఎన్నోసార్లు మనం వారికి క్రీస్తును చూపించడానికి బదులు మన మాటల్లో, మన యొక్క కోపంలో, ఆ ఉక్రోషంలో అపవాదిని చూపిస్తున్నాం. మిమ్మల్ని క్రీస్తులాగా మాట్లాడుతున్నారు అని అనలేదేమో, దెయ్యంలాగా మాట్లాడకు అని అనిపించుకున్నారా? ఏ సైతాన్లా ప్రవర్తిస్తావే అని అనిపించుకున్నారా? అంటే ఎవరిని చూస్తున్నారు? అపవాదిని చూడగలుగుతున్నారు. నీవు ఇంకా నీ జీవితాన్ని అట్టే పెట్టుకున్నావు నీకోసమని. అది ప్రభుకి ఇచ్చేయి, అది ప్రభుగారు అర్పించే. నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. సజీవ యాగముగా, ఆయనకు అనుకూలమైన దానిగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోవడానికి దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఒక నిజమైన విశ్వాసి 2వ వచనం కూడా చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చూడండి, దేవుని బిడ్డలమైన తర్వాత లోక మర్యాదలను, లోక పద్ధతులను, లోక విషయాలు, లోక విధానాలను మనం పాటించకూడదు. మన లోకం ఈ లోకం కాదు, మన లోకం పరలోకం. పరలోకము ఎలా ఉంటుందని, పరలోకం ప్రవేశించేవారు ఎలా ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చక్కగా బోధించాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివితే అనేక విషయాలు మీరు గుర్తించగలుగుతారు. నీ జీవితంలో పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దని ప్రభు చెప్పాడు. లోక మర్యాదలను అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్నది దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగినట్లు రూపాంతరం పొందండి. పై వేషాలు మార్చుకోవటం, పద్ధతులు మార్చుకోవటం, మాటలు, వెకాబులరీ కూడా మార్చేస్తున్నారు ఇవాళ. బాగానే ఉంది, కానీ అంతరంగం మారినప్పుడు ఒరిజినాలిటీ డబక్కన బయటపడతారు. నీ మనస్సు మారిపోవాలి. మార్పు లోపటి నుంచి రావాలి, బయట నుంచి తెచ్చుకునేది కాదు. బయట వేషభాషలు మాట్లాడుకున్నంత మాత్రాన, వేషభాషలు మార్చుకున్నంత మాత్రాన మన భక్తి యథార్థమైంది కాదు. నీ హృదయం మార్పు చెందాలి, నీ ఆలోచన శైలి మార్పు చెందాలి, రూపాంతర అనుభవాన్ని పొందాలి. అందుకే ప్రతి క్రైస్తవుడు అనుదినము ప్రార్థించాలి. ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు రూపాంతరం పొందాడు. ఏ రోజుకు ఆ రోజు ఈ లోక మాలిన్యం నుండి మనం విడిపించబడినట్లు, లోక పద్ధతుల నుంచి మనం తప్పించబడినట్లు, లోక
ఆశల నుంచి మనం దూరపరచబడినట్లుగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ప్రార్థించండి, ఒంటరిగా ప్రార్థించండి. దేవునికి మీ బలహీనతలు చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని సజీవ యాగంగా ఆయనకి అప్పగించుకోరండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మాకు నేర్పించయ్యా. మేము కాదు, మమ్మల్ని నీవు కొన్నావయ్యా. మా స్థానాన్ని నీవు తీసుకొని, మా శిక్షను నీవు భరించి, మా దోషానికి పరిహారం చేసి, నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, నీవు చిందించిన రక్తము ద్వారా మాకు విమోచన కలిగినట్లు ఆ పాప దోషముల కొరకు పరిహారము చేసి మమ్మల్ని నీ అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని విమోచించున్నామని గుర్తించి సజీవయాగమంగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ అనుదినము నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో 9100101000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెయిల్ ద్వారా పంపించండి. మీరు పంపుతున్నవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. డాక్టర్ దీపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, అనేకులు సువార్త అందించడానికి సహకరించండి. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైను గాక.